హాయ్ హలో నమస్తే. ఒక న్యూస్ చూశాను, చాలా షాకింగ్ అనిపించింది. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశారు. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆన్లైన్ న్యూస్ పేపర్లో రాసినటువంటి న్యూస్ ప్రకారం ఏంటంటే 12 సంవత్సరాల ట్రైబల్ బాయ్ని వాళ్ళ మదరు కొలేటరల్గా వేరే వ్యక్తి దగ్గర వదిలేసి వెళ్ళిపోయిందంటండి. అతన్ని చంపేశారట. ఇప్పుడు ఇట్లాంటి చాలా జరుగుతాయి కదండి. ఏంది పెద్ద ఇష్యూవా, ఇది ఒక పెద్ద న్యూసా, రమేష్ గారు మీరు ఎందుకు ఇది మాట్లాడుతున్నారు అని మీకు అనిపించవచ్చు. నాకు ఎందుకు మాట్లాడాలనిపించిందంటే, నాకు అక్కడ ఆ పిల్లోడు చనిపోయినటువంటి కండిషన్స్ ఒకటి అబ్జర్వ్ చేస్తే నాకు ఆ ఫ్యామిలీ కంటే కూడా ప్రభుత్వం యొక్క పనితీరు నాకు మైండ్లోకి వచ్చింది. ప్రభుత్వం యొక్క పనితీరు ఎందుకు ఈ మాట అన్నానంటే, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక 12 సంవత్సరాల పిల్లవాడు ఉన్నటువంటి ఒక కపులు ఎవరి దగ్గర పని చేస్తున్నారు. ట్రైబల్కి సంబంధించిన ట్రైబల్సే కదండి బాండెడ్ లేబర్ చేస్తారు. ట్రైబల్స్ కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ వాళ్ళే కదా వెట్టి చాకిరి బానిసత్వం చేసేది వాళ్ళే కదా. సో వీళ్ళు ట్రైబల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే వేరే అతని దగ్గర పని చేస్తున్నారట. పని చేస్తుంటే అతన్ని హస్బెండ్ చనిపోయాడు. వేరే కారణాలతో హస్బెండ్ చనిపోతే తన మదరు ఆ పిల్లోని తీసుకొని వెళ్ళేటప్పుడు అతను అన్నాడట, వానరు 25,000 రూపాయలు మీ ఆయన నాకు అప్పు ఉన్నాడని, నువ్వు అప్పు తీరిస్తేనే నిన్ను పంపిస్తా అన్నాడట, నిన్ను నీ కుమారుణ్ణి. అంతవరకు నువ్వు నా దగ్గర వెట్టి చాకరీ చేయాలి, బానిసత్వం చేయమన్నాడు. అంతకీ 25,000 రూపాయలకి. ఇది నోట్ దిస్ పాయింట్. ఒకటి, 25,000 రూపాయలకి ఒక చిన్నవాడు, ఒక చిన్న పిల్లోడు, 12 సంవత్సరాల పిల్లోడు వెట్టి చాకరీ చేయాల్సి వచ్చింది. ఇది సెకండ్ పాయింట్. మూడోది, ఆ మదరు 25,000 రూపాయలు కట్టలేక పిల్లోడిని అక్కడ తాకట్టు పెట్టి తన డబ్బుల కోసమని ఊరు తిరిగిందట. తిరిగి ఆ 25,000 తీసుకొని తిరిగి వచ్చేసరికి ఆ వానర్ ఎవడైతున్నాడో ఆ పిల్లోని చంపేసి పూడ్చిపెట్టేశాడు. అది ఎందుకు జరిగిందనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక్కడ నాకు ఈ వ్యవస్థ మీద ఒక కోపం వచ్చేసింది, వ్యవస్థ మీద. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని చట్టాలు ఉన్నాయి, చైల్డ్ లేబర్కి సంబంధించిన చట్టాలు ఉన్నాయి. ఇది చాలా స్ట్రిక్ట్గా, ఇదే ఒక అమెరికా కానీ, జపాన్ కానీ, అమెరికా కానీ, యూకే కానీ, ఇలాంటి చైల్డ్ లేబర్కి ఏ యాక్ట్ అయినా సరే అసలు ఒక చట్టం ఎందుకు చేస్తారండి? ఒక చట్టం కనుక ప్రభుత్వాలు చట్టం చేస్తే ఆ చట్టాలని కనుక వాళ్ళు ఫాలో అవ్వకపోతే ఇట్ ఈజ్ ఏ క్రైమ్ అని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. అదే కదా, అందుకే కదా చట్టం చేస్తాం మనం. ఇప్పుడు 12 సంవత్సరాల పిల్లవాడిని వెట్టి చాకిరికి పెట్టడం ఒకటి పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు నాకు ఆ పిల్లవాడు ఒకటి కాదు, మీరు నిజంగా మొత్తం వెరిఫై చేస్తే కొన్ని లక్షల మంది చిన్నపిల్లలు లెస్ దాన్ 14 years, మన చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లోడిని వెట్టి చాకరికి అసలు వెట్టి చాకరి కాదు, పనికి పంపించకూడదు, చైల్డ్ లేబర్ అంటారు దాన్ని. కానీ ఇప్పుడు మీరు గ్రామీణ ప్రాంతాల్లో కానీ డిఫరెంట్ ప్లేసెస్లోకి వెళ్తే కొన్ని లక్షల మంది కోట్ల మంది కూడా పిల్లలు ఉంటారు ఈ యొక్క వెట్టి చాకరి చేస్తా ఉన్న వాళ్ళు. మన వ్యవస్థ ఏం చేస్తుంది ఇప్పుడు? ఈ వ్యవస్థ అంతా కూడా ఏంటంటే, సోషల్ మీడియాలో ఎవడో పోస్ట్ చేశాడని చెప్పి వాడి కోసం 200 మంది పోలీసులు బిజీగా ఉన్నారు. ఎవడి కోసం? ఎవడో సోషల్ మీడియాలో ఒక రాజకీయ నాయకుడిని తిట్టాడని వాడి కోసం 200 మంది పోలీసులు, దాని డీజిలు, దానికి డబ్బులు, దానికి వ్యవస్థ మొత్తం వెంటాడి అని పట్టుకొని వచ్చి అరెస్ట్ చేస్తారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని. ఇదే 200 పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లో ఏ పిల్లలు వెట్టి చాకరికి పెడుతున్నారు, ఏ పిల్లల్ని హింసిస్తున్నారు, ఏ పిల్లల్ని బానిసత్వంలో దించుతున్నారని అదే సెర్చ్ ఆపరేషన్ చేస్తే, ఆ సోషల్ మీడియాలో వాడి కోసం ఉపయోగించేటువంటి పోలీసు వ్యవస్థని ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపిల్లలు ఎవరన్నా బానిసత్వంలో ఉన్నారా, ఎవరన్నా వెట్టి చాకరి చేయిస్తున్నారని ఆ సెర్చ్ ఆపరేషన్ చేస్తే ఇట్లాంటి పిల్లల ప్రాణాలు మనం కాపాడగలుగుతాం కదా. అది నాకు అనిపించింది ఒకటి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనకి మ్యాండేటరీ ఎడ్యుకేషన్ అనేది ఉంది. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ యాక్టే. ఈ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ఏంటి? దిస్ ఈస్ కంపల్సరీ చిల్డ్రన్ ఫర్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన యాక్ట్. ఈ యాక్ట్ చాలా క్లియర్గా చెప్తుంది, కంపల్సరీ ఎడ్యుకేషన్
less than 14 years in India. Compulsory education in India. కానీ చాలామంది పిల్లలు లెస్ దాన్ 14 ఇయర్స్ స్కూల్స్కి వెళ్ళట్లే, పనికి వెళ్తున్నారు. ఈ యాక్ట్ అంటే రెండు యాక్టులు వైలేషన్ జరుగుతున్నాయి. ఒకటి చైల్డ్ లేబర్ వైలేషన్ జరుగుతుంది, రెండోది కంపల్సరీ ఎడ్యుకేషన్ వైలేషన్ జరుగుతుంది. అంటే వీళ్ళందరూ నేరస్తులే. నేనేమన్నంటే వీళ్ళందరూ నేరస్తులు యథేచ్ఛగా సమాజంలో తిరుగుతుంటే వాళ్ళ మీద పనిచేయనటువంటి పోలీసులు, సోషల్ మీడియా వాళ్ళ మీద ఎవరో ఎంపీ వస్తున్నాడని చెప్పి 200 మంది పోలీసులు, ఎవరో ఎమ్మెల్యే వెళ్తున్నాడని చెప్పి 1000 మంది పోలీసులు, ముఖ్యమంత్రి గారికి ఒక ఫ్లైట్, ఆ ఫ్లైట్కి సంబంధించినవి డిప్యూటీ ముఖ్యమంత్రికి ఒక ఫ్లైటు, మినిస్టర్లకి ఇంతమంది పోలీసు వ్యవస్థను పెట్టి చివరికి ఈ నేరస్తులు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లల చేత వెట్టి చాకరీ చేయించేవాళ్ళు, చిన్నపిల్లల్ని బడికి పంపించినటువంటి తల్లిదండ్రులు కూడా నేరస్తులని చట్టం చెప్తుంది. అది రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే పిల్లలు కనుక స్కూల్కి వెళ్ళకపోతే ఆ తల్లిదండ్రులు లీగల్గా బద్దులవుతారు అని ఒక క్లాజ్ నెంబర్ ఉంటుంది. ది పేరెంట్స్ ఆర్ లీగల్లీ బౌండ్ టు సెండ్ దేర్ చిల్డ్రన్ టు కంపల్సరీ ఎడ్యుకేషన్. ఆ పిల్లలు ఎడ్యుకేషన్గా లోపల స్కూల్కి వెళ్తే ఇక్కడ స్కూల్లో ఫీజు సీట్లు అయిపోయినాయి, ఖాళీలు లేవు అంటానికి లేదు, అడ్మిషన్ మాత్రం ఇవ్వాల్సిందే అనేటువంటి ఒక యాక్ట్ ఉంది లెస్ దెన్ 14 ఇయర్స్కి. ఇప్పుడు ఈ పిల్లోడు స్కూల్కి వెళ్ళకుండా బాండెడ్ లేబర్ చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడట, అమ్మ నేను తట్టుకోలేకపోతున్నాను, చదివితే బాధేసింది, తట్టుకోలేకపోతున్నాను, నన్ను హింసిస్తున్నారు, నేను ఈ యొక్క భరించలేకపోతున్నాను, నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు, పని చేపిస్తున్నాడు, 24 hours పని చేపిస్తున్నాడు అని వాళ్ళ అమ్మకి చెప్తే, నేను వస్తానని డబ్బులు తీసుకుని వచ్చి నేను నిడిపిస్తానని నా వాళ్ళ కాలు బట్టి వీళ్ళ పాలు పట్టుకుని భర్త చనిపోయిన ఒక మహిళ 25,000 రూపాయల కోసం కష్టాలు పడి 25,000 రూపాయలు తీసుకుని పోయేసరికి ఆయన చంపేశారు ఆ పిల్లోడిని. రైట్, సరే ఇప్పుడు అప్పుడు ఆ చంపేసిన వ్యక్తిని ఎలాగూ అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే అది మర్డర్ కాబట్టి అరెస్ట్ చేస్తారు అదంతా ఓకే. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది సింగిల్ ఇన్సిడెంట్. వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ హూ ఆర్ బాండెడ్ లేబర్స్? దాని మీద ఏంటి ఒక పోలీస్ వ్యవస్థ లేచిన దగ్గర నుంచి మహిళలకు గౌరవిస్తాము, మా ప్రభుత్వం ఇచ్చేసింది ఏం చేసిందండి? ఎట్లని గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల్ని స్కూల్ కంపల్సరీ ఎడ్యుకేషన్ పంపించాలి. దాని మీద వాట్ ఈజ్ యువర్ ఎఫర్ట్ యాజ్ అ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? వాట్ ఈజ్ యువర్ ఎఫర్ట్ టు ఐడెంటిఫై ది చిల్డ్రన్ హూ ఆర్ వర్కింగ్ లెస్ దాన్ 14 years? అండ్ వాట్ ఈజ్ యువర్ ఎఫర్ట్ టు penalize or to register a case on those who are recruiting children less than 14 years as their laborers? What is your effort to identify the parents who are forcing their children to go for work less than 14 years? అదేమంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదోళ్ళకి తినటానికి లేక చిన్నపిల్లల్ని స్కూల్కి పనులకు పంపిస్తారు, పనికి పోతేనే వాళ్ళకి వెళ్ళిద్ది. మరి ప్రభుత్వాలు ఎందుకు పేదరికాన్ని అప్లిఫ్ట్మెంట్ చేయటమే కదా? నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా, 25 కోట్ల మంది జనాభాని నేను పేదరికం నుంచి బయటికి తెచ్చానన్నారు కదా. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారన్న అంటే ఇంకా నువ్వు 150 కోట్ల మందిలో 25 కోట్ల మంది నేను పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చాను అని మీ లెక్కలు చెప్పుకొని ది పావర్టీ రేట్ ఈస్ 4%. సో సాడ్ ఏంటంటే ది పావర్టీ రేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ 4%. అంటే 4% అంటే 96 మంది డబ్బులున్నారు, నలుగురికే డబ్బులు లేవు అని చెప్పినట్టే కదా 4% పావర్టీ రేట్ అంటే. 96 మంది కలిసి ఒక నలుగురు వ్యక్తులు మీరు పైకి తీసుకురాలేకపోతున్నారా? 96 మంది రిచ్ పీపుల్ కలిసి నలుగురు పేదవాళ్ళకి సహాయం చేయలేకపోతుందా? గవర్నమెంట్ వీళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకొని వీళ్ళకి సహాయం చేయలేకపోతుందా? ఇదంతా రబ్బిష్, ఇదంతా ట్రాష్, ఇది ఎవ్రీథింగ్ ఇస్ ట్రాష్. ఈ స్టాటిస్టిక్స్, లెక్కలు, వీళ్ళు చెప్పే రాజకీయ నాయకులు విడుదల చేసేటువంటి ఇవన్నీ కూడా ట్రాష్. ఇంకా వేల మంది పిల్లలు, లక్షల మంది పిల్లలు ఇంకా సఫర్ అవుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో బాండెడ్ లేబరర్స్గా. వాళ్ళందరిని పట్టుకొని ఎడ్యుకేషన్కి పంపించాలి, స్కూల్స్కి పంపించాలి. లేదంటే ఇట్లాంటి మంది పిల్లలు కొన్ని లక్షల మంది చంపేస్తారు ఆ యజమానులు. నేను చెప్పింది మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఐ కాంట్ డూ ఎనీథింగ్.
దిస్ ఈజ్ బియాండ్ మై కెపాసిటీ. ఒక న్యూస్ చూశాను, బాధను ఎక్స్ప్రెస్ చేయగలను తప్ప నేను చేయగలిగిన కెపాసిటీ నాకైతే అంత లేదు. ఓకే, కనీసం ఈ వీడియో చూసిన వాళ్ళు కనీసం మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇట్లాంటి చిన్నపిల్లలు లెస్ దాన్ 14 years కనుక ఎవరన్నా పనికి వెళ్తుంటే ఇమ్మీడియట్గా కేసు పెట్టేయండి. మనం ఏం చేయలేము. ప్లీజ్ ఐడెంటిఫై లెస్ దాన్ 14 years పిల్లల్ని కనుక ఎవరైనా స్కూల్కి వెళ్ళకపోయినా, ఎవరైనా పనికి పెట్టుకున్నా సరే, ప్లీజ్ కంప్లైంట్ టు ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి అలా పిల్లల్ని సేవ్ చేయండి. మనం చేయగలిగింది అదే. సరే, పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ తీసుకుని, ఎందుకంటే ఆ పోలీస్ ఆఫీసులలో కూడా ఈ పిల్లలు ఉంటారు పని చేసేవాళ్ళు, కొంతమంది ఉండవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నారంటే గిన్నెలు తోమటానికి వీటి లెస్ దాన్ 14 years పిల్లల్ని పంపిస్తుంటారు. వీళ్ళు ఇల్లు ఉడవటానికి, గిన్నెలు తోమటానికి చాలా చోట్ల. అక్కడ చట్టం ఉండదు. మరి ఏంది పోలీస్ స్టేషన్ చట్టం? సోషల్ మీడియా వాళ్ళని పట్టుకోవటానికి, అరెస్ట్ చేయడానికి, నా రాజకీయ నాయకుని తిట్టాడు, ఇదిగో మా కార్యకర్తను తిట్టాడు, మా టీడీపీ కార్యకర్తను, వైసీపీ కార్యకర్తని, కాంగ్రెస్ కార్యకర్తని, బీజేపీ కార్యకర్తని తిట్టారు, పెద్ద క్రైమ్ జరిగిపోయింది దేశం మీద మమ్మల్ని తిట్టగానే అని చెప్పి 200 మంది పోలీసులు వెళ్ళి పట్టుకొని పోయి దానికోసం పోలీసులను వాడితే దీన్నే ఎవడు పట్టుకునేది? సో సాడ్ టు హియర్ సచ్ న్యూస్. థ్యాంక్ యూ.